మున్సిపల్ ఎన్నికల నగారం మోగడంతో అధికారులతో నాయకులు ఓట్ల జాబితాను తారుమారు చేశారని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ వాసులు ఆరోపించారు. పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన ఆదివాసీలు బీజేపీ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 12 వార్డుల్లో నివసిస్తున్న మమ్మల్ని 10వ వార్డులో మార్చడం అన్యాయమని అన్నారు. దీనికి ప్రధాన కారణం BLOలు మున్సిపల్ కమిషనర్, మేనేజర్, మాజీ కౌన్సిలర్తో కొమ్మక్కై ఓటు బ్యాంకు వచ్చే విధంగా చేకూర్చుకుంటున్నారని ఆరోపించారు. ఓటు లిస్టు యథావిధిగా మార్చుకుంటే దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. ఇది ఎవరి నిర్లక్ష్యం మాకు తెలియాలి. గత 30 సంవత్సరాల నుంచి మా ఓట్లు 12వ వార్డులో ఉన్నాయి. ఇంతకుముందు మన మేజర్ గ్రామ పంచాయతీ 20వ వార్డు సుభాష్ నగర్, ఇప్పుడు మున్సిపల్ కాబట్టి 12వ వార్డుకు సవరణ జరిగింది. అప్పటి నుండి మా ఓట్లు 12వ వార్డులోనే ఉన్నాయి. ఈ 2 రోజుల క్రితం 12వ వార్డు నుంచి ఓట్లు తీసేసి 25-30 ఓట్లు ఒక ఎస్టీ వాళ్ళనే టార్గెట్ చేసి ఎస్టీ వాళ్ళ ఓట్లు మాత్రమే తీసి 10వ వార్డులో వేయడం జరిగింది. ఈ 10వ వార్డులో వేస్తే ఈ 10వ వార్డులో ఎవరిని మేము అడగాల? ఇప్పుడు 10వ వార్డుకి పోయి మేము అడగలేం కదా. మాకు ఏదన్నా నీళ్ళ సౌకర్యం కావాలన్నా కానీ, మాకు కరెంట్ సౌకర్యం కావాలన్నా కానీ, ఏ విషయమైనా కానీ మా కౌన్సిలర్ని అడగమంటావా, లేకపోతే 10వ వార్డు కౌన్సిలర్ని పోయి మా అడగమంటారా? ఈ నిర్లక్ష్యం BLO చేసిరా, లేకపోతే మున్సిపల్ కమిషనర్ ద్వారా అయిందా, లేకపోతే మున్సిపల్ కమిషనర్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఈ పనికి ఒడిగట్టిండా? నేను ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు. నేను ఏ రోజు ఈ ఆఫీస్కి వచ్చి నా ఓటు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చండి అని చెప్పేసి ఏ రోజు నేను అప్లికేషన్ పెట్టలేదు. నాకు తెలియకుండా ఈ ఓట్లను ఎట్లా మారుస్తారు కమిషనర్ గారు, మీరు చెప్పాలా మాకు. లేకపోతే ఈ ఎలక్షన్ని ఖచ్చితంగా రద్దు చేసి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీసులోకి రావడం జరిగింది. ఈ మున్సిపల్ ఆఫీస్ నుంచి మాకు ఏదన్నా పరిష్కారం చూపించగలరని కోరుతున్నాం. ఒక్కొక్క వార్డు నుంచి 10ల సంఖ్యలో అభ్యర్థులు ఇచ్చినా కానీ ఏ ఒక్క దాంట్లో కూడా ఏ ఒక్క ఓటు కూడా సవరించలేరు. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎలా అంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు అలానే ఉన్నాయి, ఇతర గ్రామస్తుల ఓట్లు అలాగనే ఉన్నాయి. ఒక్కొక్క ఓట్లో పక్కపక్కనే ఒక వ్యక్తికి సంబంధించిన ఓటు ఒక పక్కపక్కనే ఓట్లు ఉన్నాయి. అది కనిపిస్తలేదు అధికారులకి. ఏకంగా పట్టణంలోని 5 వార్డులో 234 పైగా ఓట్లు కలిపారు. కమిషనర్ గారికి అడిగితే ఆయన ఏం చెప్తారంటే అది తప్పు జరిగిందంటే మేము సవరించమంటారు. మరి ఆ తప్పును సవరించినప్పుడు మీరు ఈ తప్పును ఎందుకు సవరించలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒక్కో వార్డులో 10ల సంఖ్యలో ఇచ్చినా కానీ అంటే నిమ్మకు నీరెత్తనట్టుగా అధికారులు వివరించడం సరికాదు. దీనిపైన మేము బీజేపీ ఖానాపూర్ పట్టణ శాఖ ఖండిస్తుంది. ఖానాపూర్ ప్రజలకు తెలియదు ఏమనగా పట్టణ ప్రజలు అన్ని పార్టీల వాళ్ళు ముందుకు రావాలి. ఓటర్ లిస్టు సవరించే వరకు నోటిఫికేషన్ వేసినా కానీ ఖానాపూర్ పట్టణంలో ఎలక్షన్ జరగకుండా బహిష్కరిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము.